నథింగ్ ని అన్బాక్స్ చేయబోతున్నాం. నథింగ్ అన్బాక్స్ చేసాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. జోక్ గైస్, జోక్ టేక్ ఇట్ ఈజీ మ్యాన్. ఇదిగో చూడండి, ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది బాక్స్. దీనిలో నథింగ్ ఉన్నదన్నమాట. దీన్ని మనం ఓపెన్ అయితే చేసేద్దాం. ఇంద్ర లోపల నిజంగా నథింగ్ ఉంది. మళ్ళీ జోక్ చేసా. ఓకే గైస్, ఏదో జోక్ రాపేద్దాం. నా దగ్గర నిజంగానే నథింగ్ ఇయర్ స్టిక్ ఉన్నది. చూడండి, నవంబర్ 17 మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ లో ఇది ఓపెన్ అయింది. సేల్ నేను కరెక్ట్ గా 2 నిమిషాలు ఆర్డర్ పెట్టేసా. 4 రోజులు పట్టింది ఇది ఇంటికి రావడానికి. ఈ ఫ్లిప్కార్ట్ మా ఓపెన్ అయిందంటే ఓపెన్ బాక్స్ డెలివరీ అంట. నా ముందు వచ్చేసి బాక్స్ ఓపెన్ చేస్తున్నాడు రా. అరే స్వామి, నేను యూట్యూబ్ లో కెమెరా ముందు అన్బాక్స్ చేసుకుంటాను రా అంటే అయింది నాకు తెలియదు అని చెప్పేసి పెరిగేస్తున్నాడు. సరే అని చెప్పి అతన్ని బతిలు ఆడి దీన్ని మాత్రం కెమెరా ముందుకు తీసుకొని వచ్చి అటుపక్క ఇటుపక్క పెరిగి దాని లోపల ఉండేవి ఇదేందో బయటికి తీస్తే వాటిని అతను ఫోటో తీసుకున్నాడు. అండ్ ఫైనలీ తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీడియో చేస్తాం. ఓకే, నేను చెప్పే సొల్లంతా అయిపోయింది ఇంట్రో. ఇప్పుడు మనం బయటికి తీస్తే ఇది చూడండి గైస్. ఓరే భలే ఉన్నది కదరా. ఇదే నథింగ్ ఇయర్ స్టిక్ అంటే బేసిక్ గా ఏమీ లేని చెవి పుల్ల. ఏకరా నాయన ఈ కవరు, ఈ పిండా కూడా దీనంతా. ఈ చూడండి గైస్, ఇక్కడ నథింగ్ బ్రాండ్ నేమ్ వేస్తున్నాడు. తాగుతూ ఉంటే భలే ఉంది కదరా. రుత్తూ ఉంటే సూపర్ ఉంది ఆ ఫీలింగ్. లిప్స్టిక్ స్టైల్లో ఈ విధంగా ఇట్టా గనక తిప్పారనుకుంటే ఇది కూడా వచ్చేసి చెవి పొల్లో. నేను తిప్పిన వెంటనే ఈ చూడండి గైస్ ఆటోమేటిక్ గా బ్లింకింగ్ మొదలెట్టేసింది. అంటే ఇది పెయిరింగ్ కి రెడీగా ఉన్నదని చెప్పేసి అర్థం అనమాట. ఇక్కడ ఫోన్ లో బ్లూటూత్ ఆన్ చేసేసామా అండ్ అవైలబుల్ డివైజెస్ లో ఇయర్ స్టిక్ అని చెప్పి చూపిస్తున్నది. పెయిరింగ్ నొక్కితే పేరు అయిపోతుంది అనుకుంటా. అయిపోయింది పేరు. మేబీ ఫస్ట్ టైం కనుక డైరెక్ట్ గా అది పేరింగ్ కి రెడీ అయిపోయిందేమో, కానీ మామూలుగా ఒకసారి మీరు డివైస్ కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఇది ఆన్ చేసిన తర్వాత పేరు చేయాలంటే ఇదిగోండి ఈ బటన్ ని పట్టుకొని ఒక 2 సెకండ్లు అట్టా ఒత్తాలన్నమాట. ఒత్తితే బ్లూటూత్ లో కనబడుతుంది ఈ డివైస్ కూడా ఉన్నది పేరింగ్ అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చేసింది న్యూ బ్లూటూత్ హెడ్సెట్ పౌండ్ అని. ఒత్తిన తర్వాత వస్తుంది అనమాట. ఇది చూడండి నా జీమెయిల్ తో లింక్ అయిపోయింది. coolsandboy ఇయర్ స్టిక్ అని చెప్పి దీనికి పేరు కూడా ఆటోమేటిక్ పెట్టేసింది నా ఫోన్. ఇన్ యూస్ ఫర్ కాల్స్ అండ్ మీడియా ప్లేబ్యాక్, బ్యాటరీ లెవెల్ 100% అంట. వామ్మో సూపర్ ఇది. పక్క ఇంకొక వండ ఉన్నది. ఈ వండను ఓపెన్ చేస్తే ఇదిగో దీనిలో ఉన్న చూడండి యూజర్ మాన్యువల్ అంట. ఇవంతా టైం వేస్ట్ అవ్వాలి మనకి ఎందుకు ఇవంతా. ఇది పట్టి పీకరా అద్ది చూడండి గైస్. సి టైప్ టు సి టైప్ కేబుల్ ఇచ్చాడు. సో మనం సింపుల్ గా ఇక్కడ సి టైప్ ఉండే చార్జర్ లో గుచ్చేసి ఇక్కడ కనుక గుచ్చేసామంటే ఇది చార్జ్ అయిపోద్ది అనమాట. చార్జ్ అవుతున్నది అని చెప్పి ఇక్కడ ఇండికేషన్ ఎక్కడ ఉన్నదిరా. ఇది స్టైల్ గా బ్లింక్ అవుతున్నది చూడండి. మేబీ అంటే ఇండికేషన్ అంటే ఛార్జింగ్ అనుకుంటే నాకు కూడా తెలియదు. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. ఈ వైర్ భలే ఉన్నదిరా. సున్నితంగా ఎట్టా ఉంచితే అట్ట ఉంగిపోతున్నది. ఇదే కాకపోతే లెంత్ తక్కువ ఉన్నది కొద్దిగా. ఎనీవేస్ ఇది వచ్చేదే మనకి 100% ఛార్జింగ్ తో వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఛార్జీ పెట్టి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీనంతా పక్కకి నెట్టేసి మనం డైరెక్ట్ గా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో చెవి పుల్లల్ని మనం ఒక్కొక్కటిగా బయటకి అయితే తీయేద్దాం గైస్. ఇక్కడ గుడ్డి గుర్తి ఏంటంటే రెడ్ ఉంటే రైట్ అంట, ఆర్ఆర్. సో రెడ్ ది రైట్ సైడ్ దోపేద్దాం. ఓహో పెడితే నువ్వు కుచ్చుకనిదిరా. లెఫ్ట్ సైడ్ తెల్లది దోపేద్దాం. ఈ చూడండి గైస్ అసలు భలే ఉన్నది కదా. నా చెవుల్లో భలే కరెక్ట్ గా సెట్ అయిపోయి ఉన్నాయి రైవే. సో గైస్ ఫోన్ లో నథింగ్ ఎక్స్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్ లో వీటి యొక్క ఫీచర్స్ మనం డీటెయిల్ గా చూడొచ్చు. సో మనం ఆ యాప్ లో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఓ ఏదో తిరుగుతున్నది, ఏదో ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అంట. ఇప్పుడే జాయిన్ అయిపోదాం. థ్యాంక్ యూ సూపర్ నథింగ్ కమ్యూనిటీ. బ్లూటూత్ కనెక్ట్ చేయి. ఓకే కనెక్ట్ నొక్కి. ఓహో సెటప్ దిస్ డివైస్ ఇయర్ స్టిక్. ఓకే కనెక్ట్ అయిపోయిందా ఇయర్ స్టిక్ ఫైనల్లీ. ఇప్పుడు ఏం చేయాలా? సింగిల్ పించ్. ఓకే కాలు ఎత్తాలన్నా కట్ చేయాలన్నా పాటలు ప్లే చేయాలన్నా ఆపాలన్నా ఇక్కడ పిసకాలంట. ఓకే ట్రై చేద్దాం. ఓకే పాట అయితే ప్లే అవుతుంది అనమాట. అండ్ పిసుకుతున్నా. పిసుకో. ఓ ఫిజిక్స్ అయిపోయింది. సూపర్. నెక్స్ట్ 2 సార్లు పిసికితే స్కిప్ ఫార్వర్డ్ అంటే ఆ తర్వాత ఇన్కమింగ్ కాల్ డిక్లైన్ చేసి ఇచ్చంట. నెక్స్ట్ 3 పిసికలు అంటే స్కిప్ బ్యాక్ అంట. ఓకే నాకు అర్థమైంది ఎట్లా చేయాలి. ఇక్కడ పిసికితే టుప్కి అని చెప్పి సౌండ్ వస్తుంది. ఇప్పుడు చూడండి 2 సార్లు పిసుకుతాం. డైరెక్ట్ గా నెక్స్ట్ పాటకి స్కిప్ అయిపోయింది. వీడియోలో 10 సెకండ్స్ కాదు. నెక్స్ట్ 3 సార్లు పిసికితే వెనకాల పాటకి వెళ్తుందట. మళ్ళీ అది కూడా టెస్ట్ చేద్దాం. ఒకసారి నొక్కితే పాసు, మళ్ళీ ప్లే, 1 2 3 సార్లు వస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళి పాత సాంగ్ వచ్చేసింది. సూపర్ రా. అంతే మనకు వచ్చేసింది. రమ్మంటే వచ్చేసింది. యాక్చువల్లీ నా పైన ఈ భ్రమ. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కరిసిందా? అలాగే ఎడం వైపు పట్టి పిసకతా ఉంటే నాకు పాట యొక్క సౌండ్ తగ్గిపోతుంది గైస్. కుడి వైపు పడుతూ ఉంటే పాట సౌండ్ పెరిగిపోతున్నది. అండ్ పెరిగేటప్పుడు ఒక్కొక్క లెవెల్ టుక్కి అని సౌండ్ వస్తూ పెరుగుతుంది. వామ్మో నా చెవులు పగిలిపోతున్నాయి. ఇంకా పిసుకుతూ ఉంటే మీకు ఒక టక్ అని చెప్పి సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు అది యాక్చువల్లీ పిసికినట్టు అర్థం. అదనమాట కాన్సెప్ట్. దీనిలో సింగిల్ పంచ్ ఒక్కసారి పిసకడం కాకుండా మిగిలిన పిసకడాలంతా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అంట. పిసికితే ఏమవుతుంది ఏం కాకూడదు అని చెప్పేసి లెఫ్ట్ రైట్ రెండింటికి. అండ్ ఇజ్జోండి గైస్ ఈక్వలైజర్ అంట. ఇది ప్రస్తుతానికి మోర్ బాస్ లో ఉన్నది. అంటే బేసిక్ గా నీకు సౌండ్ వినపడేది మోర్ బాస్ లో వినపడాలా, లేదంటే మోర్ ట్రెబులా, లేదంటే బ్యాలెన్స్డా, లేదంటే వాయిసా, లేదంటే కష్టం నీ ఇష్టం వచ్చినట్టు కలిగి పెట్టుకోవచ్చు అనమాట. నీకు ఎట్ట వినపడాలో నువ్వే సెట్ చేసుకోవచ్చు. నేను గొప్పగా బ్యాలెన్స్ పెట్టుకుంటానయ్యా. అని ఇంకోటి ఏంటంటే దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటి అధిక ప్రసంగాలంతా లేవు నాన్న. అరే బుద్ధిగా దీన్ని పెట్టుకున్నావా? C to C ఛార్జర్ ఇట్ట గుద్దామా? దీనికి కూడా నీకు ఒళ్ళు బతకం అంటే నిన్ను ఎవడరా మార్చేది రే నువ్వు రే. ఇప్పుడు దీనికి షేక్ టెస్ట్ చేద్దాం.
షేక్ టెస్ట్ పాస్ అయ్యాయిరా. ఇది ఆల్మోస్ట్ పడినట్టు అనిపించింది కానీ పడలేదు. మొత్తానికి బాగానే ఉన్నాయి గైస్. వీటిలో లేని ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇవి మీరు చెవులో పెట్టుకున్నా కూడా మీకు రూమ్ లో ఉండే సౌండ్లు కూడా వినపడుతూనే ఉంటాయి అనమాట. కొంచెం జుడి ఇక్కడ ఏ స్టిక్ బుడ్డిగా రాస్తున్నాడు. అండ్ బిల్డ్ మాటకు వస్తే కూడా ఇది మొత్తం మంచి సాలిడ్ ప్లాస్టిక్ తో చేశారు గైస్. అండ్ కేసు కూడా ఇది ప్లాస్టిక్ అనమాట. సో అని చెప్పి పొరపాటున ఎప్పుడైనా పడిపోతే ఊరికి ఇరిగిపోదు, బాధపడిపాకండి. చూడండి కొంచెం ట్రాన్స్పరెంట్ గా లోపల ఉండే కూడా బయటికి కనిపడిపోతున్నాయి. బరువు ఎంత నా చూద్దాం. ఆ టుప్కి ఒకదాన్ని వేస్తే 5 గ్రాముల. వామ్మో 5 గ్రాములు ఉన్నది అది. ఓకే రెండో దాన్ని కూడా వేద్దాం. ఒరే షిట్ మ్యాన్, డోంట్ ఫాల్ మ్యాన్, స్టే హియర్, కూల్. రెండు కలిపి 9 గ్రాములు ఉన్నది గైస్. రౌండ్ ఫిగర్ కింద పడిపోయింది. షిట్ మ్యాన్, ఓ నో. ఓకే వావ్. ఇక్కడ బుక్ మీద పడింది గైస్. నా లక్ చూడండి ఈరోజు ఎలా ఉన్నదో. బానే ఉన్నాయి మావా, వెరీ గుడ్. దీన్ని ఎట్రా పెట్టేదే. ఇది లెఫ్ట్ అంటే వైట్, రెడ్ అంటే రైట్, అంతే సెట్. ఓకే దీని ఇలా తిప్పేసామా, క్లోజ్. ఓకే బాయ్.